మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మీ టీం అంతా 7 సీట్స్ గెలిచారు కదా, ఇప్పుడు కూడా 7 సీట్లు గెలుస్తారంటారా మీరు? ఓన్లీ ఎంపీగా గెలవటం అదొక ఇదైతే 7 అసెంబ్లీ సీట్లు గెలవటం అనేది ఇంకా ముఖ్యం. వాళ్ళని కూడా గెలిపించుకోవాలి మీరు. అదే ఇంకా ముఖ్యం. అది గెలిపించుకుంటేనే కదా మనం ఈ ఏరియాలో మన వల్ల ఇది జరిగిందనేది ప్రూవ్ చేసుకోవాలంటే 7 గెలిపించుకుంటేనే అవుతుంది కదా. 7లో మరి అరవింద్ బాబు కొంచెం డౌట్గా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. పాప ఆయన 5 సంవత్సరాల నుంచి పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత కూడా కష్టపడ్డాడు, పనిచేశాడు, తిరిగారు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఇల్లు దాదాపు 5-6 సార్లు తిరిగాడు. ఆ సింపతి ఉంది ఆయనకి. రెండోది ఏంటంటే అర్బన్ ఓటర్ అనేవాడు చివరిలో డిసైడ్ అవుతాడు అటు ఇటు. సో అది ఇప్పుడు ఈ 1-2 రోజులు అయిపోద్ది, డిసైడ్ అవుతారు. సో అప్పుడు మీకు తెలుస్తుంది, ఎలక్షన్ రోజు తెలుస్తుంది ఎలా వెళ్తుంది అనేది. ఐ థింక్ ఆయనకి ఫేవరబుల్గానే వెళ్తుందని నా ఉద్దేశం. అరవింద్ బాబు గారు ఫేవరబుల్. ఆయన్ని కూడా మరి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరినీ 7గురిని కోఆర్డినేట్ చేసుకోవటం, అందరితో కూడా మనం వాళ్ళని ఎక్కడైనా కొద్దిగా వీక్ పాయింట్స్ ఉంటే మనం యాడ్ చేయటం, మన వీక్ పాయింట్స్ ఉంటే వాళ్ళు యాడ్ చేయటం. సో ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. ఏదో మొత్తం నేను చేయటం అని కాదు, మొత్తం వాళ్ళు చేయటం అని కాదు. వాళ్ళు కొంత చేస్తారు, మనం కొంత చేస్తాం.